హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం H1B వీసా గురించి చర్చించబోతున్నాం. ఇటీవల ట్రంప్ ఒక కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇందులో H1B వీసా హోల్డర్లు లేదా వారి కంపెనీలు $1,00,000 వరకు కొత్త ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అంటే దాని అర్థం ఇండియన్ రూపీస్ ప్రకారం దాదాపు 90 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది చాలా పెద్ద ఎత్తున భారతీయ ఉద్యోగుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. ఈ వీడియోలో మనం H1B వీసా అంటే ఏమిటో తెలుసుకుందాం. అలాగే H1B వీసా ఎప్పుడు ప్రారంభమైందో చూద్దాం. అలాగే దీనివల్ల లాభాలు మరియు నష్టాల గురించి తెలుసుకుందాం. ట్రంప్ ఈ చట్టాన్ని ఎందుకు తీసుకొచ్చారో కూడా చూద్దాం. H1B వీసా మీద ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ఏమన్నాడో చూద్దాం. అండ్ ఈ కొత్త రూల్ వలన తెలుగు యువతపై ఎలాంటి ప్రభావం ఉంటుందో చూద్దాం. దీని వలన భారతదేశానికి మంచిదా లేదా నష్టాన్ని కలిగిస్తుందో కూడా చూద్దాం. H1B వీసా అనేది అమెరికా ప్రభుత్వం 1990లో ప్రవేశపెట్టిన ఒక ప్రత్యేక వీసా. ఇది విదేశీ నైపుణ్యులైన ఉద్యోగులను కొంతకాలం ఆ దేశంలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. ముఖ్యంగా ఐటీ, ఇంజనీరింగ్, మెడికల్, ఆర్థిక రంగాల్లో ఉంటుంది. ఈ వీసాతో భారతదేశం నుంచి చాలామంది, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల యువత అమెరికాలో ఉద్యోగాలు పొందుతున్నారు మరియు ప్రస్తుతం కూడా చేస్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 85,000 H1B వీసాలు అమెరికా గవర్నమెంట్ మంజూరు చేస్తుంది. కానీ H1B అప్లికేషన్ సంఖ్య సుమారు 4 నుంచి 5 లక్షల మధ్య ఉండడంతో లాటరీ ప్రక్రియ ద్వారా ఎవరికి వస్తుందో నిర్ణయిస్తారు. అంటే 4 నుంచి 5 లక్షల అప్లికేషన్స్లో నుంచి లాటరీ ద్వారా ఒక 85,000 ఉద్యోగులని సెలెక్ట్ చేస్తారు. H1B వీసా యొక్క లాభాల గురించి తెలుసుకుందాం. మనం మొదటిగా తెలుసుకోవాల్సింది H1B వీసా వల్ల భారతీయులకి, ముఖ్యంగా మన తెలుగు ప్రజలకి ఎలాంటి లాభాలు ఉంటాయో తెలుసుకుందాం. మొదటిది అంతర్జాతీయ ఉద్యోగ అవకాశాలు. H1B వీసా ద్వారా మనం అమెరికా వంటి డెవలప్డ్ కంట్రీస్లో ఉద్యోగాలు పొందే అవకాశం కలుగుతుంది. ఇది కేవలం జీతం కోసమే కాదు, ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల పైన పనిచేయడం, బిజినెస్ కల్చర్ నేర్చుకోవడం, ప్రొఫెషనల్ నెట్వర్క్ని పెంచుకోవడం అనేవి చాలా పెద్ద ప్లస్ పాయింట్స్. రెండోది ఆర్థికంగా నిలకడ. ఒక సగటు H1B ఉద్యోగి సుమారు $80,000 నుండి $130,000 వరకు జీతాన్ని సంపాదిస్తారు. అంటే 75 లక్షల రూపాయల నుండి 1,20,00,000 రూపాయలు సంపాదిస్తారు సంవత్సరానికి. ఇది మన భారతదేశంతో పోలిస్తే చాలా అంటే చాలా ఎక్కువ. అంతేకాదు, భారతదేశానికి రెమిటెన్స్ ద్వారా ఎన్నో వేల కోట్లను పంపిస్తారు. ఇలా చేయడం ద్వారా మన కుటుంబాల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవచ్చు. మూడోది ఫ్యామిలీ ఫెసిలిటీస్. అంటే H1B హోల్డర్ భార్య లేదా భర్తకు H4 వీసా వస్తుంది. ఇప్పుడు H4 వీసాతో వారు కూడా అమెరికాలో పనిచేయవచ్చు. ఈ విధంగా పూర్తి కుటుంబం ఆర్థికంగా బలపడే అవకాశం ఉంటుంది. ఇంతవరకు మనం లాభాల గురించి చూసాం. ఇప్పుడు అదే H1B వీసా వల్ల వచ్చే నష్టాల గురించి మాట్లాడుకుందాం. ఇవి ముఖ్యంగా అమెరికన్ ఉద్యోగులకు ప్రభావం చూపుతాయి. మొదటిగా అమెరికన్ ఉద్యోగాలపై ప్రభావం. చాలా కంపెనీలు అమెరికన్స్కి ఉద్యోగం ఇస్తే ఎక్కువ శాలరీ ఇవ్వాల్సి వస్తుందని వారు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే తక్కువ జీతానికే పనిచేస్తారు కాబట్టి. అంటే ఒక్క ఉద్యోగం ఇండియన్ ఎంప్లాయీకి ఇస్తే 80 లక్షల నుండి 1,20,00,000 వరకు జీతాన్ని ఇస్తారు. అదే అమెరికన్స్కి అయితే 2 లేదా 3 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. ఇది అమెరికన్స్కి ఉద్యోగం రాకుండా ఆపుతుంది. ఈ కారణంగానే ట్రంప్ H1B వీసాను కఠినతరం చేయాలని చూస్తున్నారు. రెండోది వచ్చేసి లాటరీ సిస్టమ్ వల్ల నష్టాలు. ప్రతి సంవత్సరం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు.
కానీ లాటరీ ప్రక్రియ వల్ల ఎంతోమంది సెలెక్ట్ కాకుండా నిరాశ చెందుతారు. ఇది ఎంత మంచి విద్యా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా లాటరీ మీద ఆధారపడాల్సి ఉంటుంది కాబట్టి ఇది ఒక పెద్ద సమస్య. 2025లో ట్రంప్ తిరిగి అధికారంలోకి వచ్చాక హెచ్-1బీ వీసాలపై ఒక కొత్త కఠినమైన చట్టాన్ని తీసుకొని వచ్చారు. ఇందులో చాలా కీలకమైన మార్పులు ఉన్నాయి. ప్రతి హెచ్-1బీ వీసా దరఖాస్తుపై $1,00,000 భారీ ఫీజుని విధించారు. ఇది ముఖ్యంగా కంపెనీలపై పెద్ద ఆర్థిక భారం వేస్తుంది. ఇంతకుముందు హెచ్-1బీ అప్లికేషన్ ఫీజు $500 నుండి $1,500 ఉండేది. కానీ దానిని ఏకంగా $1,00,000 చేశాడు ట్రంప్. కంపెనీస్ ఇండియన్స్‌కి ఉద్యోగం ఇచ్చేదే ఇండియన్స్ అయితే తక్కువ సాలరీకి చేస్తారని. కానీ అదే ఇప్పుడు ప్రతి ఉద్యోగిపై $1,00,000 కట్టాలి అంటే కంపెనీస్ ఖచ్చితంగా వెనకడుగు వేస్తాయి. ఇదే ట్రంప్ ప్లాన్. దీనివల్ల అమెరికన్స్‌కి ఉద్యోగాలు ఎక్కువ అయితాయని. అయితే ఎక్కువ జీతం పొందే టాప్ స్కిల్‌లో ఉన్న ఉద్యోగులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వాలని ఈ చట్టం చెబుతుంది. అంటే సాధారణ ఉద్యోగులకు వీసా అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇప్పటివరకు వీసాలు ఎక్కువగా లాటరీ విధానంలోవే వచ్చేటి. కానీ ఇప్పుడు దాన్ని తగ్గించి స్కిల్స్ ఆధారంగా మరియు జీతాల ఆధారంగా ఎంపిక చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. అంతేకాదండోయ్! వీసా అర్హతకు సంబంధించిన డాక్యుమెంటేషన్ మరియు వెరిఫికేషన్ ప్రక్రియను మరింత కఠినతరం చేశారు. ఎలాన్ మస్క్ హెచ్-1బీ వీసాల గురించి ఒక ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ యొక్క అర్థం, అమెరికా ఇంత శక్తివంతంగా మారింది అంటే దాని వెనుక గల ప్రధాన కారణం హెచ్-1బీ వీసానే. హెచ్-1బీ వీసా సిస్టమ్‌ను చెడగొట్టాలనే ప్రయత్నం చేస్తే తాను ఏ స్థాయిలోనైనా పోరాటం చేస్తానని హెచ్చరించాడు. యుద్ధానికైనా వెళ్లే పరిస్థితి వస్తే తాను సిద్ధమే అని అన్నాడు. ఇది కేవలం ఉద్యోగుల సమస్య కాదు. అమెరికా టెక్ ఇండస్ట్రీ భవిష్యత్తును నిలబెట్టే గొప్ప టాలెంట్‌ను కాపాడుకోవాలని ఆయన స్పష్టంగా చెప్పిన సందేశమిది. దీని వలన భారతదేశానికి ఇది మంచిదా లేదా నష్టాన్ని కలిగిస్తుందో చూద్దాం. మొదటిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు భారత ప్రధాని నరేంద్ర మోడీ మధ్య ఉన్న స్నేహ సంబంధం గురించి చూద్దాం. 2020లో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో మోదీతో ఆయన అనేక సభల్లో కలిసి కనిపించారు. హౌడీ మోడీ అని టెక్సాస్ ఈవెంట్ జరిగింది. అలాగే నమస్తే ట్రంప్ అని గుజరాత్లో జరిగిన భారీ సభలు అందరికీ గుర్తుండే ఉంటాయి. ట్రంప్ పబ్లిక్‌గా మోదీని చాలా మంచి నాయకుడు, గ్రేట్ లీడర్ అని పొగిడారు. అలాగే మోదీ కూడా ట్రంప్‌తో ఉన్న సన్నిహిత్యాన్ని ప్రదర్శించారు. కానీ వాస్తవాలు చూస్తే ఈ స్నేహం ఉన్నప్పటికీ ట్రంప్ ప్రభుత్వం భారతదేశం పైన కొన్ని కఠిన చర్యలు కూడా తీసుకుంది. ఉదాహరణకు భారత ప్రొడక్ట్స్‌పై టారిఫ్స్ విధించడం అండ్ ఇప్పుడు హెచ్-1బీపై కొత్త చట్టాన్ని పెట్టడం. కాబట్టి ట్రంప్, మోదీ స్నేహం వేరు, కానీ దేశాల మధ్య ఉన్న వాణిజ్య, వీసా మరియు జాబ్ పాలసీలు అన్నీ దేశ ప్రయోజనాల ఆధారంగానే ఉంటాయి. ఇదంతా అవ్వడం వల్ల భారతదేశానికి రెమిటెన్స్ ద్వారా డబ్బులు రావడం తగ్గుతాయి. అది భారతదేశానికి చాలా అంటే చాలా డేంజర్. కానీ సానుకూల అంశం ఏంటంటే మేటి టాలెంట్ ఉన్న ఉద్యోగులు ఇండియాలో ఉండి పని చేయడం ద్వారా ఇండియా కూడా డెవలప్ అవుతుంది. ఇంతమంది భారతీయులు, ముఖ్యంగా మన తెలుగు యువత యొక్క కలల దేశం అమెరికా. అమెరికాలో సెటిల్ కావడం, గొప్ప ఉద్యోగాలు పొందడం. అలా చూసుకుంటే హెచ్-1బీ వీసా అనేది ఒక డ్రీమ్, ఒక కల లాంటిది. కానీ ఇప్పుడు ఆ కలకి దాని ముందు ఒక కొత్త పెంచిన ఫీజులు మరియు కఠిన నిబంధనలు ఉన్నాయి. దీని వలన అందరూ వెళ్ళలేరు. అర్హత ఉన్నవారికే అవకాశాలు ఉంటాయి. ఏది ఎలా ఉన్నా మీ స్కిల్స్ బలంగా ఉంటే అవకాశాలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి. హెచ్-1బీ పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే ఈ కొత్త హెచ్-1బీ చట్టం వల్ల మనకు జరిగిన నష్టమేంటో చెప్పండి. లేక దీనివల్ల మన యువత మరింత శక్తివంతంగా తయారవుతారా? కామెంట్ చేసి చెప్పండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి న్యూస్ మీద పూర్తి స్థాయి విశ్లేషణ కావాలంటే ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.